అధ్యాయము మొదటి 5 వచనాలు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5. రాజుకు బెల్షారు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందిలో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షారు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన కుపత్తులను వారిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేములోను యాయాలలో నుండి తెచ్చిన ఎండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, విత్తడి, ఇనుము, కర్ర, రావి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ వస్తపు వ్రేళ్ళు కనబడిన దీపము దగ్గర రాజు యొక్క నగరపు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత రాయుచుండెను. రాజు హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమయ్యను. సరిపోయింది. బబులోను దేశాన్ని ఏల్చినటువంటి నెబుకద్నెజరు కుమారుడు బెల్షాజరు ఏం చేసిందంటే, మరి యెరూషలేము ప్రార్థనా మందిరంలో నుంచి ఆ దొంగిలించుకొని తీసుకుని వచ్చిన ఆ ఉపకరణములన్నీ, ఆ పరిశుద్ధమైన పాత్రలన్నీ కూడా మరి నెబుకద్నెజరు తెచ్చినటువంటి వాటన్నిటిని తన కుమారుడైన బెల్షాజరు ఆ విధంగా విందు చేసుకుంటున్నాడు. 1000 మందితో విందు చేసుకోవడానికి తన భార్యలు, ఉపపత్నులు, తన సైన్యం ఉపయోగిస్తూ వాళ్ళు దాంట్లో త్రాగుచు ఆ విధంగా వెండి, బంగారము, కర్రలతో చేసినటువంటి విగ్రహాల ముందు ఆరాధన చేస్తున్నారు. అంటే సజీవుడైన దేవుని ఆరాధించలేని పరిస్థితులలో ఆ విధంగా వెండి, బంగారము, కర్రపాత్రలతో చేసినటువంటి ఆ విగ్రహాలను ఆరాధించుకుంటూ ఆ వెండి, బంగారము, ఆ పాత్రలు అన్నిట్లలో ఆ విధంగా అపవిత్రమైన ఆ యొక్క మరి త్రాగుబోతు లోక సంబంధమైన వాటన్నిటినీ ఆ విధంగా ఉపయోగించి పవిత్రమైన దాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నారు. చూడండి, ఈ పవిత్రమైన దాన్ని అపవిత్రపరచడానికి వారికి అపవాది ఆ విధంగా శోధించారు. ఎప్పుడైతే పరిశుద్ధ స్థలమైన యెరూషలేము పట్టణము అదెంతో పరిశుద్ధమైంది, ఆ పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన పాత్రలన్నీ కూడా దొంగిలించారు. అంటే ఎప్పుడైతే యెరూషలేము పట్టణము పరిశుద్ధ స్థలంలో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు చెప్పాడో, దేవుణ్ణి ఆరాధించలేక అక్కడ విగ్రహాలను పెట్టుకున్నారు. ఎక్కడ? యెరూషలేములోనే, ఆ పట్టణంలోనే మరి విగ్రహాలను పెట్టుకున్నారు, మరి బొమ్మ పూజలు చేస్తున్నారు. వాటన్నిటినీ చేస్తుంటే దేవుని పరిశుద్ధత పోయింది. ఆ పరిశుద్ధత పోవటం బట్టి దేవుడు ఏం చేశాడంటే, నెబుకద్నెజరు రాజును, బబులోను దేశంలో ఉన్న నెబుకద్నెజరు రాజును పిలిచి ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని పడగొట్టుటకు, కూలగొట్టుకు దేవుడే ఆ మందిరాన్ని ఆ విధంగా నెబుకద్నెజరు రాజుకు అప్పగించినప్పుడు ఆ విధంగా దాన్ని కూలగొట్టి దాంట్లోని పాత్రలన్నీ కూడా దొంగిలించి తీసుకొని పోయి కూడా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎందుకు ఈ యొక్క నెబుకద్నెజరు రాజుకు దేవుడు అప్పగించాడంటే, దేవుడు ఎలా దేవుడో నిరూపించుకోవడానికి, పరిశుద్ధ స్థలంలో ఉంటాను, పరిశుద్ధులైన దేవుడిని ఉంటాను, తను ఆరాధించే వారిలో ఉంటాను అని తెలియపరచడానికి ఆ నెబుకద్నెజరు రాజు కూడా దేవుడు దర్శనం ఇవ్వడానికి. చూడండి, ఈ యెరూషలేము పట్టణం నుంచి పాత్రలు కొనుక్కోవటమే కాదు, కొంతమందిని షద్రక్, మేషక్, అబేద్నెగోలను, దానియేలును కూడా ఆ చెర పట్టుకొని తీసుకొని పోయారు. అంటే ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఉంటానని నిరూపించడానికి ఈ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు పరిశుద్ధంగా ఉంటున్నారు. ఆ పరిశుద్ధ స్థలములో కూడా, ఆ బబులోను రాజ్యములో తెలియని పట్టణంలో కూడా
ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటున్నారో ఆ పరిశుద్ధమైన దేవుడు వారి మధ్యలో ఉండి వాళ్ళు రక్షిస్తూ వచ్చారు. చూడండి, ఈ రాజు ఆ 6 మూరల వెడల్పు 60 మూరల ఎత్తుతోటి బంగారు బొమ్మను చేసి దాన్ని మొక్కుమని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పిలిచినప్పుడు, లేదు లేదు, మా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన దేవుని మాత్రమే ఆరాధిస్తాము, ఈ రాగి బొమ్మలు, రాళ్ళతో చేసిన బొమ్మలు, వెండి బంగారము కర్రతో చేసిన బొమ్మలను మేము పూజించము అని ఎప్పుడైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో రాజు కోపం వచ్చేసి 7 అంతల అగ్నిగుండమును ఎక్కువ చేసి దాంట్లో విసిరివేస్తారని భయపెట్టినా కానీ మేము సేవించుతున్న దేవుడు ఈ మండుతున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మలను రక్షించి తప్పించి రక్షించడానికి సామర్థ్యం గల దేవుని కలిగి ఉన్నామని ఆ మాట చెప్పగానే ఆ నెబుకద్నెజర్ రాజుకు ఇంకా కోపం వచ్చేసి 6 మంది బలిష్ఠులను తీసుకొచ్చి ఆ ముగ్గురిని కట్టి ఆ అగ్నిగుండంలో విసిరివేశాడు. అయినప్పటికీ నేను దేవుడిని, ఎలా దేవుడనో పరిశుద్ధత కలిగిన చోట నేను ఉంటానని నిరూపించుకోవడానికి ఎప్పుడైతే పరిశుద్ధత ఆ యెరూషలేము పట్టణంలో ఆ పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరంలో ఆ పరిశుద్ధతను కోల్పోయిందో దాన్ని పడగొట్టి కూడా నేను పరిశుద్ధులైన దేవుణ్ణి ఎట్లా అనేసి ఆ విధంగా నిరూపించుకోవడానికి ఆ నెబుకద్నెజర్ రాజుకు కూడా ఆ మంటలలో ముగ్గురిని వేస్తే 4వ వాడుగా కనబడ్డాడు. అంటే పరిశుద్ధులు ఉన్న చోట నేను ఉంటాను, పరిశుద్ధత ఉన్న చోట నేను ఉంటాను. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోలు మీరు బానిసలుగా పట్టుకొని వచ్చినారని, చెరపట్టబడిన వారని, బానిసలని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళు పరిశుద్ధులు, వారి మధ్యలో నేను ఉంటాను. ఆ పరిశుద్ధమైన ఆ అబేద్నెగోలు ఆరాధిస్తున్న దేవుడు అగ్నిగుండంలోనికి వచ్చాడు. అప్పుడు ఆ నెబుకద్నెజర్ రాజు చూశాడు, రాజా, నెబుకద్నెజర్ రాజా, నువ్వు యెరూషలేము పట్టణాన్ని కూలగొట్టానని నువ్వు అనుకుంటున్నావా? పరిశుద్ధ పట్టణాన్ని ఆక్రమించుకున్నాను అనుకుంటున్నావా? ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎలా ఉంటాడో ఒకసారి చూడమని ఆ అగ్నిగుండంలోనికి వచ్చి ఆ విధంగా నెబుకద్నెజర్ రాజుకు 4వ వాడిగా కనిపించాడు. అప్పుడు బబులోను దేశపు రాజు అనుకున్నాడు, నిజంగా ఆయన గొప్ప దేవుడు. నేను 6 మూరల వెడల్పు 60 మూరల ఎత్తు ఆయన ఆ యెరూషలేము పట్టణంలో కూడా పరిశుద్ధతను కోల్పోయినప్పుడు దాన్ని కూలగొట్టినా కానీ ఆ పరిశుద్ధులైన జనాంగము బబులోను రాజ్యానికి బానిసలుగా ఆ విధంగా పట్టుకొని రాబడ్డారు కనుక వాళ్ళ మధ్యలో నేను ఉంటానని నిరూపించుకున్న దేవుడు. అప్పుడు వెంటనే రాజు శాసనాన్ని తిరిగి రాసేశాడు. నెబుకద్నెజర్ ఈ విధముగా రక్షించకు యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఆ దేవుడిని ఎవరు దూషించినా, ఆ దేవుడిని ఎవరు చేసినా కానీ వారి ఇల్లు పెంట కుప్పలుగా చేస్తానని ఆ విధంగా దానియేలు 3:29లో శాసనాన్ని తిరిగి రాసేసి ఆ విధంగా వారికి రక్షణగా ఉన్నాడు. అంటే ఎక్కడైతే ఆయన ఆరాధిస్తారో అదే పరిశుద్ధ స్థలము, అగ్నిగుండములో ఆయన ఆరాధిస్తున్నారు అదే పరిశుద్ధ స్థలము అని ఆ పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్షమైనాడు నెబుకద్నెజర్ రాజుకు కనబడ్డాడు. అప్పుడు నెబుకద్నెజర్ మూర్ఖుడైన విగ్రహారాధికుడైన ఆ అగ్నిగుండంలో నుంచి చూసి 4వ వాని రూపము దేవతల స్వరూపమని, దేవుడు అక్కడ ఉన్నాడు, నిజమైన దేవుడు వీరి మధ్యలోనే ఉన్నాడు అని గ్రహించగలరు. చూడండి, మనం ఎక్కడ వెళ్ళినా ఎంత బానిసలుగా కొనిపోబడ్డా ఆ విధంగా మనం చెరపట్టబడ్డా కానీ ఆ పరిశుద్ధులైన దేవుని ఆరాధిస్తుంటే ఆ స్థలంలోనే దేవుడుండి అన్ని జనులకు విగ్రహారాధులకు దేవుడు కనిపించి ఆ పరిశుద్ధ దేవుడినని నిరూపించుకుంటాడు. అందుకుగాను నెబుకద్నెజర్ రాజుకు ఆ పట్టణాన్ని నేను ఎలా దేవుడనో నిరూపించుకుంటాను, నేను ఎలా దేవుడను నువ్వు చూడాలి అని నెబుకద్నెజర్ రాజుకు కన్నులు తెరవబోటు కొరకే అప్పగిపోతాడు. ఆ నెబుకద్నెజర్ రాజు కూడా దేవుని మాటకు వినకుండా కొన్నిసార్లు ఆ విధంగా ఆ అద్భుతం చూసి కూడా ఆయన దేవుని మాట వినకపోతే 7 కాలాల పాటు ఆయన గడ్డి మేసేవానిగా చేశాడు. అది చూసి కూడా తన కుమారుడైనటువంటి బెల్తెషాజరు ఆ యొక్క వెండి బంగారు పాత్రలన్నిటిని తీసుకుని వచ్చి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉండాల్సిన పాత్రలన్నిటినీ ఆ మందు పాత్రలుగా చేసేసి ఆ విధంగా అపవిత్రమైనటువంటి
ఆల్కహాల్ పోసేసుకొని ఆ విధంగా ఆ మత్తు పదార్థాలు పోసుకొని దాంట్లో తాగుతుంటే దేవుని కోపం వచ్చేసి దేవుడు గోడ మీద ఒక పేలి వ్రాతను రాస్తున్నాడు. ఆ వ్రాత మరి దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాట అది చదవమా? కావున ఆయన తన ఎదుటి నుండి అరచేయి వచ్చి ఆ వ్రాతను రాసెను. రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉపార్సిల్. ఈ వాక్య భాగం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములలో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూచగా నువ్వు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభజింపబడి మదీయులకును పారసీకులకును ఇయ్యబడును. అయితే వాళ్ళు ఆ 1000 మంది విందు చేసుకుని ఆ బల్ల పాత్రలు ప్రభు బల్లలో పాలు పొందాల్సిన ఆ పాత్రలను మందు పాత్రలుగా వాళ్ళు వాడుకుంటున్నారు, మత్తు పదార్థాలు తాగడానికి వాడుకుంటున్నారు. అప్పుడు దేవుని హస్తం వచ్చి గోడ మీద రాస్తున్నారు, మెనే టెకెల్ ఉపార్సిల్ అనగా నువ్వు తాసులో చూసగా నువ్వు కొంచెం తక్కువగా కనపడ్డావు, నీ రాజ్యం మీకు ఉండదు. ఎందుకంటే నా పరిశుద్ధమైన పాత్రలో అపవిత్రమైన ఆ విధంగా మత్తు పదార్థం పోసుకుని మీరు తాగుతున్నారు కనుక నీ రాజ్యం నిలవదనేసి ఆ విధంగా రాయబడినటువంటి మాట. కొన్నిసార్లు పరిశుద్ధమైన వాటిలో మనము అపవిత్రత కలిగి జీవించడానికి, పరిశుద్ధ స్థలములో కూడా మనం అపవిత్రంగా జీవించడానికి కొన్నిసార్లు ఉంటాం. అయితే అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే నా పరిశుద్ధ స్థలము, నా పరిశుద్ధ మందిరము, నా పరిశుద్ధ జీవితము, నా పరిశుద్ధమైన ప్రజలుగానే దేవుడు అంటున్నాడు. ఈ పరిశుద్ధ స్థలంలో కూడా ఉండాల్సిన పాత్రలన్నింటినీ తీసుకొని వచ్చి నువ్వు మత్తు పదార్థాలు పోసి తాగుతుంటే వాటిని ఆ విధంగా చూపెట్టడానికి బెల్తెషర్ అనే రాజుకు ఆ నెబుకద్నెజర్ కుమారునికి చూపెట్టడానికి ఆ గోడ మీద తన వేలు రాసింది, మెనే టెకెల్ ఉపార్సిల్. అంటే నువ్వు త్రాసులో చూసగా కొంచెం తక్కువ కానీ కనబడ్డావు, నీ రాజ్యం నిలవదు, నీ రాజ్యము మాదీయులకు పారసీయులకు అప్పగింపబడుతుంది అనేసి. ఎందుకంటే నా పాత్రలను, పవిత్రమైన పాత్రలను అపవిత్రమైన మత్తు పదార్థములకు తాగుచు నువ్వు జలసా చేస్తున్నావు కనుక నీ రాజ్యం నిలవదు. చూడండి, దేవుడు పరిశుద్ధమైన స్థలాన్ని, పరిశుద్ధమైన మందిరాన్ని, పరిశుద్ధమైన స్థలమును కట్టుకున్నాడు. దాన్ని అపవిత్రపరిచిన ఎవరిని కూడా దేవుడు నిలబడలేకుండా చేస్తాడు. నా పరిశుద్ధ పాత్రలనే కాదు, నా పరిశుద్ధ స్థలాన్ని నీవు అపవిత్రపరిచిన నీవు నిలబడవు అని ఆ రాజ్యాలను కూలగొట్టినటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం చేస్తున్నటువంటి అపవిత్రమైన జీవితాన్ని కాకుండా మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఎవరైతే నిందిస్తారో, ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే అపవిత్రపరుస్తారో, ఎవరైతే పడగొడతారో, ఆ పాత్రల్ని ఆ విధంగా అపవిత్రపరుస్తారో వాళ్ళను కూడా కూలగొట్టగలిగిన దేవుడు ఉన్నాడని రుజువు చేస్తాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ స్థలంలో చూడండి, యెరూషలేము పట్టణం అంటేనే ఎంతో పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధ పట్టణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుడు నెబుకద్నెజర్ రాజుకు అప్పగించినాడంటే దాని యొక్క కారణం ఏంటంటే, చూడు అక్కడి ప్రజలు అపవిత్రమైపోయినారు. పరిశుద్ధ ఆరాధన జరగాల్సిన సమయంలో వాళ్ళు వెండి విగ్రహాలను, బంగారు విగ్రహాలను చేసుకుని మొక్కుతున్నారు. తాగుబోతుల గుంపు అక్కడ ఏర్పడ్డది. ఆ విధంగా ఆ గుంపు ఏర్పడ్డది కనుక ఆ తాగుబోతుల గుంపు ఏర్పడ ఆ పరిశుద్ధ స్థలము కాదది, అది అపవిత్రపరచబడ్డది అని దేవుడు గ్రహించి యెరూషలేము యొక్క ఆదాయం ఎంతో తెలుసా? సొలొమోను రాజు ఆ మందిరం కట్టినప్పుడు యెరూషలేము యొక్క ఆదాయం ఎంతో, యెరూషలేము యొక్క ఔన్నత్యం ఎంతో, యెరూషలేము యొక్క గొప్పతనం ఎంతో చూసారా? చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ప్రతి ఏటా కూడా 1,33,000 ఆ విధంగా ఆదాయము ఆ యొక్క మందిరానికి వచ్చేదిగా ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము.
ఏటేటా సొలొమోనుకు వచ్చి బంగారపు 1330 ఎండి నాణ్యముల ఎత్తు. చూసారా? అంటే ఆ యొక్క పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ స్థలానికి వచ్చేది 1000 అంటే 1332 మానుగల ఎత్తు. ఏను చూసారా? ఆ మానుగల బంగారము వచ్చేదన్నట్టు. అంటే ఆ మందిరానికి వచ్చే ఆదాయం ఎంత గొప్పదో చూసారా? 20 వచనం చదవండి, 20-21. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారువై ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారువే, వెండిది ఒకటియూ లేదు. సొలొమోను కాలంలో వెండికి విలువ లేదు, కానీ అన్ని బంగారు పాత్రలే. ఆ విధంగా 133,000 విలువ చేసే మనుగుల బంగారం ఆయనకు ఆదాయం వచ్చేది. అలాంటి స్థలమైనటువంటి పరిశుద్ధ స్థలము ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని దేవుడు నశింపజేయడానికి కారణం ఏంటంటే ఆ ప్రజలందరూ కూడా చెడిపోయారు, తాగుబోతులయ్యారు, వెండి బంగారు బొమ్మలను మొక్కుతున్నారు. అక్కడ తాగుబోతు గుంపు ఏర్పడదు. అక్కడ యెరూషలేము ఆ యొక్క మందిరంలోనే గోడసాటుకు ఆ విగ్రహాలను ఏర్పరచుకొని ఆ బయలుదేవతలను ఆరాధిస్తున్నారు. అందుకని ఆయనకు మెనేటెకేలు ఉపాసులని కనిపించి ఆ యొక్క నీ రాజ్యం నిలవదు, మాదీయులకు పారసీయులకు అప్పగిస్తున్నా అన్నాడు. అంటే దేవుని మందిరాన్ని, దేవుని పాత్రలను, దేవుని పరిశుద్ధ స్థలాన్ని ఎవరు పాడి చేసినా వాళ్ళను నిలబెట్టాలని దేవుడు అంటున్నాడు. అంటే మనం పరిశుద్ధులంగా ఉండి అగ్నిగుండములోని ఆరాధించినా కానీ అక్కడికి దేవుడు వచ్చాడు. చూడండి, ఆ యొక్క శద్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ యొక్క యెరూషలేము పట్టణం నుంచి బానిసలుగా పట్టుబడిపోయి బబులోను రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు బానిసలుగా ఉన్నారు. అయినా కానీ దేవుణ్ణి ఆరాధించకుండా మానతలేరు, దేవుని స్తుతించకుండా మానతలేరు. దానియేలు కానీ, మరి దానియేలు జీవితంలో దేవుడు తోడుగా ఉండి అగ్నిగుండంలో నుంచి రక్షించడం, సింహపు బోర్ల నుంచి రక్షించడం. ఎందుకు కారణం అంటే నువ్వు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు సింహపు బోన్లో ఉండి ఆరాధించినా అక్కడికి వస్తాడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి అగ్నిగుండములో ఉండి నువ్వు ఆరాధించినా అక్కడికి వస్తాడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు చెరపట్టబడిన బబులోను అనేటువంటి ఆ పట్టణంలో ఉండి, ఆ ఏమైనటువంటి పట్టణంలో ఉండి నువ్వు ఆరాధించినా అక్కడికి వస్తాడు. అంటే నీవెక్కడ పరిశుద్ధంగా ఉండి నువ్వు దేవుని ఆరాధిస్తే దేవుడు నీతోనే ఉంటాడు, అక్కడికి వస్తాడు అని రుజువు చేస్తున్నాడు. నువ్వు బానిసగా కొనిపోబడ్డా నువ్వు పరిశుద్ధతను కోల్పోకుండా నేను అక్కడ నీతో ఉంటాను. నువ్వు బానిసగా కొనిపోబడ్డా నువ్వు ఆ విధంగా శివబోన్లో ఉన్నా నేను అక్కడికి వస్తాను. నువ్వు బానిసగా కొనిపోబడ్డా నువ్వు అగ్నిగుండంలో ఉన్నా నేను అక్కడికి వస్తాను. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసావా? ఆరాధించే స్థలములో దేవుడు ఉంటాడు, ఆయనను మయంపరిచే స్థలములో దేవుడు ఉంటాడు. ఈ మందిరం లేదని నువ్వు ఇక్కడ ఆరాధిస్తున్నావు కదా, ఈ ఆరాధించే స్థలంలో కూడా నేను ఉంటాను. ఆ అగ్నిగుండంలోనికి వచ్చినట్టుగా నేను నిన్ను ఆరాధిస్తాను. ఆ విధంగా నువ్వు ఆరాధిస్తుంటే అక్కడికే నేను వస్తాను అంటున్నాడు. అంటే మనం నిరాశ్రయమైన బానిసలుగా కొనిపోబడ్డా, పట్టబడ్డ వారముగా కొనిపోబడ్డా, బబులోను అనే మహానగరంలో తీసుకొని పోబడ్డా, మనము హింసలకు పాత్రలమైనప్పటికీ దేవుని వీడక దేవుని ఆరాధిస్తుంటే దేవుడు అక్కడనే ఉంటాడు. నువ్వెక్కడ ఆరాధిస్తావో అక్కడ దేవుడు మయంపరచడానికి నీ యొద్దకు వస్తాడు. ఆ విధంగా నీవు ఆరాధించే స్థలంలోనికి దేవుడు వస్తాడు అని రుజువు చేయడానికి నెబుకద్నెజర్ రాజు కానీ, బెల్తెజర్ రాజు కానీ, అక్కడున్న రాజులందరికీ కూడా బబులోను ఒక మహాపట్టణం, ఆ బబులోను ఒక దినము కాలిపోయి ఆహా అయ్యో అయ్యో అనేటువంటి ఆ సమయము వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి రాజ్యములో నీవు ఉన్నప్పటికీ నీవు ఉన్నావని నీ దగ్గరికి నేను వస్తాను, నీవు ఆరాధించే స్థలానికి నేను వస్తాను, నిన్ను రక్షించడానికి వస్తాను. నిన్ను బట్టి నా నామానికి మహిమ తెచ్చుకొని అయ్యో అంత పరిశుద్ధ స్థలాన్ని కూలగొట్టి ఈ బబులోను రాజ్యంలో కూడా వారి దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా వాళ్ళతో ఉన్నాడు అని నన్ను నేను మహింపరచుకోవడానికి నా మహిమ నిమిత్తము నేను నిన్ను స్మరించాను. కాబట్టి నీవెక్కడ నన్ను ఆరాధిస్తే అక్కడ మహిమ ఉంటుంది, నేను నీతో ఉంటాను, నిన్ను విడిపిస్తాను అని చెప్పగలిగిన దేవుడు మనకు. కాబట్టి ఆ విధంగా మెనేటెకేలు ఉపాసులు అనగా నీ రాజ్యము నిలవదు. ఎందుకంటే
దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన పాత్రలను తీసుకుని వచ్చి 1000 మందితో నీవు విందు చేసుకుంటూ నీవు నీ భార్యలు నీ ఉపపత్నులు కలిసి ఆ మందు పాత్రలుగా వాడుకుంటున్నారు కనుక పవిత్రమైన ఆ పాత్రల్ని అపవిత్రమైన వాటికి ఉపయోగిస్తున్నారు కనుక నేను నిన్ను క్షమించాను. పరిశుద్ధమైన మందిరమును ఆ విధంగా నీవు అపవిత్రమైన స్థలానికి వాడుకునేటట్టుగా ఉంటే దేవుడు ఆ మందిరాన్ని కూడగొట్టాడు. కాబట్టి మనము కూడా మన జీవితంలో పరిశుద్ధత కలిగి జీవించినంత కాలము ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆయనను విడవకుండా ఆయన్ను ఆరాధించినప్పుడు అక్కడికి వచ్చి ప్రత్యక్షమవుతాడని అగ్నిగుండాన్ని చూపెడుతున్నాడు. ఆ విధంగా ఆ శివం బోలను చూపెడుతున్నాడు. కాబట్టి అన్ని విధాలుగా నువ్వు బానిసవుగా నువ్వు నిస్సాయ స్థితిలో కొనిపోబడ్డప్పటికీ నువ్వు అక్కడ ఆరాధిస్తే నేను అక్కడ ఉంటాను అని రుజువు చేయగలిగిన దేవుడు మరి మనకు. అందుకే నెబుకద్నెజరు రాజు కళ్ళు తెరవడానికి ఆ అగ్నిగుండములో 4వ వాడిగా కనబడ్డాడు. నేను నీకు ఆ పరిశుద్ధ పట్టణాన్ని నీకు అప్పగించానని నువ్వు గర్వపడుతున్నావా? అయితే నేను నిజమైన దేవుడని రుజువు చేయడానికే నీకు అప్పగించాను. నిన్ను 7 కాలాల పాటు గడ్డి తినేవానికి చేస్తానని ఆ గడ్డి మేసినాడు. అంటే దేవునికి విరోధంగా నడుచుకొని దేవుని మార్గంలో దేవుని ఎరగకుండా దేవుణ్ణి చూసి కూడా దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుడు ఉన్నాడని రుజువు పరచబడ్డాక కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ధిక్కరించి నడుచుకుంటున్నారు. నాకు రాజరికం ఉంది, నేను రాజుగా ఉన్నాను, నాకు శక్తి ఉంది అని ఆ బయలుదేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఆ పరిశుద్ధుని దేవుని ఆరాధించలేని పరిస్థితుల్లో దేవుని ఉగ్రత వచ్చి మెనే టెకేల్ ఉపార్చి అనగా నువ్వు త్రాసు చూసగా నువ్వు చాలా తగ్గిపోయినావు, నువ్వు కొంచెంగా కనబడ్డావు. కాబట్టి నీ రాజ్యం నిలవదు, మాదీయులకు పారసీకులకు నీ రాజ్యం అప్పగిస్తావు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండి ఎక్కడ ఉండి ఆరాధించినా అది పరిశుద్ధ స్థలంగా మార్చబడతారు. బబులోను అనే ఆ యొక్క అన్య దేవతలు ఆరాధింపబడేటువంటి ఆ రాజ్యంలోనికి వెళ్ళిన శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆరాధించిన స్థలంలో ఉన్నారు. దానియేలు ఆరాధించిన స్థలంలో ఉన్నాడు. సింహం బోల్లో ఉన్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు. నీవు ఎక్కడ ఆరాధించినా దేవుడు నీతో ఉంటాడని రుజువు చేయడానికే, నేను దేవుడను అని బయలుపరచబడడానికే ఈ యొక్క కార్యం చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు తను తాను మహింపరుచుకుంటాడు. ఏ స్థలంలో నీవు ఆరాధించినా, ఎక్కడ ఉండి ఆరాధించినా దేవుని మహిమ కొరకే దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఆ విధంగా వాడబడ్డప్పుడు ఆయన మహిమేంటిదో లోకం చూస్తారు. అన్యుడైనటువంటి విగ్రహారాధికుడైన నెబుకద్నెజరు రాజు చూశాడు, అన్యుడైనటువంటి బెల్తెజరు చూశాడు. ఆ విధంగా దేవుడు నిజంగా దేవుడు వాళ్ళెంబడే ఉన్నాడు, వాళ్ళతోటే ఉన్నాడు, వాళ్ళను విడవలేదు దేవుడు. అంటే నువ్వు ఆరాధిస్తుంటే, నువ్వు ఎక్కడ స్థలంలో ఆరాధిస్తుంటావో నీవు వెంబడే దేవుడు ఉంటాడు అని అన్యజనులు తెలుసుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. అంటే అంత గొప్ప దేవుడు మనం ఆరాధించే స్థలంలోనికి వస్తాడు. మనం బానిసలుగా పట్టుబడి కొనిపోబడ్డా సరే, ఆ విధంగా బానిసలుగా తీసుకొని పోబడ్డా సరే, మనం ఆ స్థలంలో ఉండి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు మన పక్షమున ఉండి యుద్ధం చేయగలిగిన దేవుడు ఉన్నాడని రుజువు చేస్తూ ఆ విధంగా నమ్మి ప్రభువుల్లో పాల్పొందాం. ప్రభు అయిన యేసు తాను